సార్ సీజేపీ మళ్ళీ నిరసన బాటకు దిగిపోతుంది. సెప్టెంబర్ 5న వాళ్ళు నిరసన బాట పట్టనున్నట్లుగా చెప్తున్నారు. జెన్జీని కేంద్రం మోసగించింది అంటూ ఆరోపిస్తున్నారు. సార్ మరోసారి నిరసన అంటే ఇప్పుడు అంటే ఈ ఉద్యమం అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆ పోరాటం సమయంలో లక్షలాది మంది ఢిల్లీలో ఉన్న సమయంలో పార్లమెంట్ సమావేశాల సమయంలో చేజారిపోతుంది అని అర్థం చేసుకొని వెనక్కి తగ్గారు. సో వెనక్కి తగిన రెండు రకాలుగా ఉంటుంది. హానెస్ట్గా సమస్యను అర్థం చేసుకుని ఎస్ దీన్ని కరెక్ట్ చేయాలి, ఇది సమాజానికి అవసరము అని వెనక్కి తగిన ఒకటి. టాక్టికల్గా ఇది మనకు నష్టం కలుగుతుంది కనుక టాక్టికల్ రిట్రీట్ అంటారు. టాక్టికల్గా రిట్రీట్ కావడం రెండవది. కేంద్ర ప్రభుత్వం హానెస్ట్గా రిట్రీట్ కాలే, టాక్టికల్గా రిట్రీట్ అయింది. ఎలా చెప్పగలుగుతారు సార్ మీరు అన్నారు అనుకోండి, మీకు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశాక ఒక ఏ రకంగా ప్రవర్తించారో చూస్తారు. ఆయన పార్లమెంటుకు పోతే ఆయన సన్మానాలు చేశారు. సో ఆయన ఏం సాధించే వెళ్ళారని సన్మానాలు చేశారు. అంటే ఒకవైపు నీవే రిజైన్ చేయించి మరోవైపు సన్మానం చేస్తే వాట్ షుడ్ బి అండర్స్టూడ్ అంటే ధర్మేంద్ర ప్రధాన్ పొలిటికల్ మారల్ అకౌంటబిలిటీ తీసుకున్నట్లా, లేక ఆ వేడి తగ్గించడానికి మాత్రమే మావాడు రాజీనామా చేశాడు, బరాబర్ ఇట్లనే చేస్తామని చెప్పడమా? సో అందువల్ల దట్ షోస్ అన్ ఇండికేషన్. తర్వాత పోలీస్ కేసులు, సో ఇప్పటికీ కూడా ఫేషియల్ రెకగ్నిషన్తో కేసులు పెడుతున్నారు అని వస్తున్నటువంటి వార్తలు మనం చూస్తున్నాం. పైలట్ గన్ ఇంజురీస్ పైన ఈనాటికి కూడా జస్టిస్ లేదు, న్యాయం లేదు. ఇప్పటికీ కూడా ఆఖరికి లీడర్ ఆఫ్ ద పొజిషన్ కూడా ఢిల్లీలో పోలీస్ స్టేషన్ ముందు ఆ బాధిత 19 years బాధితుడు సాహిల్తో పాటు కూర్చుని చూశాం. ఇప్పటికీ హూ ఫైర్డ్ పైలట్ గన్స్, హూ ఆర్డర్డ్ ఫైరింగ్ ఆన్ స్టూడెంట్స్, ఈ ప్రశ్నకు ఆన్సర్ లేదు. ఈవెన్ టుడే ఆన్సర్ లేదు. పార్లమెంట్లో లేదు అకౌంటబిలిటీ. ఇప్పటికీ కూడా పార్లమెంట్లో ఎస్ ఇది జరిగింది, దీనికి మేము చింతిస్తున్నాం, దీన్ని సవరించుకుంటాం, ఇంకోసారి జరగకుండా చూస్తాం అనడంలోనే రాజకీయాల్లో పరిపక్వత ఉంటుంది. ఎప్పుడు కూడా ఉపసంహరించుకోవడము, వెనక్కు తగ్గడం అనేది అది అవమానం కాదు, అది మెచ్యూరిటీ ఉన్న వాళ్ళే చేయగలుగుతారు. అది వివేకం ఉన్న వాళ్ళే. ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ విజ్డమ్ అండ్ మెచ్యూరిటీ, నాట్ అ సింబల్ ఆఫ్ వీక్నెస్. సో పబ్లిక్ లైఫ్లో ఎస్ ఒకసారి ప్రభుత్వం మంచి చేయాలనుకున్న చెడు జరగచ్చు. సో పొరపాటు జరిగింది, వీల్ రివ్యూ ఇట్, వీల్ చేంజ్ ఇట్ అంటే వారి గౌరవం పెరుగుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇప్పటికీ పైలట్ గన్ల వాడకం పైన దెర్ ఇస్ నో క్లారిటీ. ఎవరిపైన చర్య లేదు. ఎవరు సుప్రీంకోర్టు దాకా పోయింది ఇష్యూ. సో ఎవరు పైలట్ గన్లను ఉపయోగించారు? పైగా ఈనాటికి కూడా ఒకవైపు జన్జీ ఉద్యమానికి స్పందించిన ప్రభుత్వం, మరోవైపు ఇప్పటికీ కూడా ఎలా ఉద్యమాల్ని అణచివేయాలి, ఉద్యమాల్ని ఏ రకంగా క్రిమినలైజ్ చేయాలి, డీలెజిటిమైజ్ చేయాలి అనే ప్రయత్నం జరుగుతుంది. దానికి ఉదాహరణే దిమాగీ నక్సల్స్ అనే నెరేటివ్. అంటే ఏం చెప్పదలుచుకున్నారు? ఒకవైపు ఏమో జన్జీ ఉద్యమానికి కన్సీషను, మరోవైపు ఏమో దిమాగీ నక్సల్ అంటూ కొత్త ట్రాప్ మొదలు పెట్టారు. అంటే ఇక ముందు ఎవరైనా యూత్ ప్రొటెస్ట్ చేస్తే వారిని దిమాగీ నక్సల్స్ ఖాతాలో వేసి వారిపైన రాజ్య నిర్బంధాన్ని ప్రయోగించడం. ఆ తర్వాత ఇదేదో నీట్ అనే ఇష్యూనే కాదు కదా, ఎంటైర్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ పైన ముందుకు వస్తే కాక్రోచ్ జనతా పార్టీ స్కూల్ ఠీక్ కరేగి అనే ప్రోగ్రామ్ పిలిపిస్తే ఏం జరుగుతుందో చూశాం కదా. బెంగాల్లో కాక్రోచ్ జనతా పార్టీ వాలంటీర్ ఒకతను వెళ్ళి స్కూల్ ఫోటోలు తీశాడు. ఏం నేరం చేశాడు? స్కూల్ ఫోటోలు తీశాడు, వీడియోలు తీశాడు. దాని కొరకు ఆయన ఇంటి పైన దాడి చేసి వాళ్ళ తండ్రిని చంపేశారు. ఆ దాడిలో మీరు గూగుల్లో కొట్టండి, దేశవ్యాప్తంగా అన్ని పత్రికల్లో వచ్చిన వార్త. సో ఆ తండ్రిని చంపేశాడు. ఇప్పుడు నష్టపరిహారం ప్రభుత్వం ఇస్తానంటే ఆ కొడుకు ఏమన్నాడు తెలుసా? నాకు మా నాన్న చనిపోయిన నష్టపరిహారం వద్దు, మా గ్రామంలో ఒక మంచి స్కూల్ నిర్మించండి అని అడిగాడు. చూడండి ఆయన ఆ త్యాగం ఎంత గొప్పగా ఉంది, ఆ విలువలు ఎలా ఉన్నాయి. కేవలం ప్రభుత్వ పాఠశాలలో నీళ్లు లేవు, తాగునీరు లేదు, టాయిలెట్స్ లేవు, ఫ్యాన్లు తిరగవు, బెంచ్లు లేవు అన్నది ఫోటో తీస్తా అంటే, వీడియో తీస్తా అంటే అటాక్ చేసి చంపేయడం ఏంటి ఈ దేశంలో? సో ఇది రాజస్థాన్లో చూసాం. కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు స్కూల్కి వెళ్తానంటే వాళ్ళపైన దాడి. అసలు నాకు అర్థం కాని విషయం, స్కూళ్ళకు పోతానంటే దాడులు ఎందుకు? ఏంటి స్కూళ్ళు పోతున్న నేరమా? అదేమన్నా డిస్టర్బ్డ్ ఏరియానా, బార్డర్ ఏరియానా, అదేమైనా రహస్య స్థానిక సైనిక స్థావరమా?
వెళ్ళండి, ట్రాన్స్పరెంట్ గా పోండి, మారుద్దాం. దానికి పోటీగా కావాలంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ జనతా పార్టీ చేసి మిగతా రాష్ట్రాలు చేయకపోతే నిలదీయండి. మరి మీరు ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు ఎందుకు చేయడం లేదని? లేదు, బీజేపీ కార్యకర్తలే పిలిపివ్వండి. తెలంగాణలో, కర్ణాటకలో, హిమాచల్లో, జార్ఖండ్లో, తమిళనాడులో, కేరళలో మీరు కూడా వెళ్ళండి, స్కూళ్ళకి వెళ్ళండి. బ్రహ్మాండం కదా, మంచిది కదా అది. సో ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్న చోట స్కూళ్ళకి వెళ్ళండి, స్కూళ్ళ పైన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెట్టండి. దానికి కౌంటర్గా నష్టం తప్పేమీ లేదు, సంతోషం. అలాంటి వాళ్ళం స్వాగతిస్తాం, సహకరిస్తాం, పాల్గొంటాం కూడా. మీరు ఆ పోరాటం చేస్తే సంతోషంగా పాల్గొంటాం. ఎందుకంటే అల్టిమేట్గా మన స్కూల్ బాగుపడాలి. రాజకీయాలు ఏంది, కాంగ్రెస్ బాగుపడుతుందా, బీజేపీ బాగుపడుతుందా మాకేందుకండి, ఎవరు బాగుపడితే మాకేంటి. ఇప్పుడు మీకు తెలంగాణలో స్కూళ్ళ పరిస్థితుల్లో మన బీజేపీ ధర్నా చేయండి, నేనే వెళ్ళి పాల్గొని మాట్లాడతా. నాకు ఎలా అడ్డంతలేదు, పాల్గొన్నాను కూడా ఇదివరకు. విద్యుత్ ఛార్జీల పైన కిషన్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యేలు నిరసన చేస్తే పోయి పాల్గొన్నాను. మీకు మద్యం పైన డికే అరుణ, బీజేపీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ఇప్పుడు ఆమె ధర్నా చేస్తే రాజాసింగ్తో పాటు కలిసి నేను పాల్గొన్నాను. నాకే అభ్యంతరం లేదు, ఎవరి ఉద్యమాలైనా పాల్గొంటాం. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ కు వ్యతిరేకంగా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ మంచ్ ప్రోగ్రాంలు పెడితే కూడా నేను పాల్గొన్నాను. సో వీళ్ళు పార్టిసిపేట్, ఎందుకంటే మాకు ఇష్యూ న్యాయం కావాలంతే. అది ఈ పార్టీ చేసిందా, ఆ పార్టీ చేసిందా సంబంధం లేదు. ఎస్, మీరు కాంగ్రెస్ జనతా పార్టీ బీజేపీ పాలిత రాజస్థాన్లో, బెంగాల్లో చేసింది, వాళ్ళని మీరు మిగతా పాలిత రాష్ట్రాలు ఎందుకు వెళ్ళలేదని అడగచ్చు. ఈవెన్ తెలంగాణలో మీరు చేయండి, మేము వచ్చి పాల్గొంటాం మీతో పాటు. ఇలా రామచంద్రరావుకి రిక్వెస్ట్ చేస్తున్నా, అయ్యా తెలంగాణ స్కూళ్ళ పైన పోరాడదాం, కలిసి పోరాడదాం. నేను కూడా వస్తాను. నిన్న మేము కూడా వెళ్ళాం. జవహర్నగర్లో ఒక గవర్నమెంట్ స్కూళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. 1,00,000 మంది పిల్లలు అవుట్ ఆఫ్ స్కూల్ ఉన్నారు జవహర్నగర్లో. గబిలాలపేటలో స్కూల్ కొరకు నిన్న వెళ్ళి మేడ్చల్ కలెక్టరేట్ ఆఫీస్ ముందు జరిగిన నిరసనలో నేను ప్రత్యక్షంగా పాల్గొన్నాను. ఎస్, మీరు కూడా చేయండి, అందరం కలిసి చేద్దాం, తెలంగాణలో స్కూళ్ళను బాగు చేద్దాం. ఎస్, వీఆర్ రెడీ టు సపోర్ట్ అండ్ ఫైట్ అలాంగ్ విత్ బీజేపీ. బీజేపీతో కలిసి పోరాడతాను నేను, నాకు ఏం అభ్యంతరం లేదు. సో బ్రహ్మాండంగా పోరాడతాం. సో ఎందుకు, మాకు కావాల్సిన స్కూల్ బాగుపడాలి. ఎస్, ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ నిలదీద్దాం స్కూల్ బాగు చేయమని, మనకే అభ్యంతరం. సో అందువల్ల మనం ఒక ఇష్యూను మంచిదా చెడ్డ, ఎడ్యుకేషన్ ఇదే ఇష్యూ. ఈ దేశ భవిష్యత్తు మారుతుంది, ఈ దేశ బిడ్డల భవిష్యత్తు మారుతుంది. ఇవాళ జన్ ఆల్ఫా మూవ్మెంట్ నడుస్తుంది. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, జార్ఖండ్, మీకు అనేక రాష్ట్రాల్లో, మహారాష్ట్ర స్కూల్ పిల్లలు రోడ్ల మీదకి వచ్చి మా సమస్యలు పరిష్కరించండి అని అంటున్నారు. సో అందువల్ల ప్రభుత్వము ఇప్పటికైనా ఒక సానుకూల దృక్పథాన్ని, ఎవ్రీ క్రైసిస్ ఇస్ అన్ అపార్చునిటీ. గవర్నమెంట్కైనా ఎవరికైనా ఎవ్రీ క్రైసిస్ అన్ అపార్చునిటీ. ప్రతి సంక్షోభం అవకాశాన్ని ఇస్తుంది. సమస్యను ఎవరు ముందుకు తెచ్చినా, సమస్యను ముందుకు తెచ్చినప్పుడు, లోపాలను ముందుకు తెచ్చినప్పుడు, విమర్శలు ముందు చేసినప్పుడు ప్రభుత్వాలు ఆ విమర్శలను క్రిమినలైజ్ చేస్తానికి ప్రయత్నిస్తే వాళ్ళకే నష్టం, నాకేమి నష్టం లేదు. ఎందుకు, కాంగ్రెస్ జనతా పార్టీ కూడా ఏం నష్టం లేదు. ఆ సమస్యను మీరు కనుక గుర్తించి దాన్ని పరిష్కరించారు, మీరే అధికారంలో ఉంటారు. కానీ అన్ఫార్చునేట్లీ ప్రభుత్వాలు అలా ఉండడం లేదు. ప్రభుత్వాలు ఎవరైనా ప్రశ్నిస్తే, ఎవరైనా సమస్య చెప్పితే, ఎవరైనా విమర్శ చేస్తే వారు మా ప్రతిపక్ష పార్టీ ఏజెంట్గా భావించి వాళ్ళపైన ముద్ర వేసి వాళ్ళని అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ల పైన కూడా అదే కదా, మీరు కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు అంటారు, విదేశీ ఏజెంట్లు అంటారు. అయ్యా మీకే మంచిదయ్యా, నేను చెప్పేది తప్పుండిగో, ఇక్కడ బాగాలేదు పరిస్థితులను మార్చుకొని మీకే బెనిఫిట్ అవుతుంది, మాకు బెనిఫిట్ అవుతుంది. మీరే కదా రేపు మళ్ళీ అధికారంలో ఉండేది. ఓకే, మేము చెప్పం, ప్రజల్లో ఉన్న అసంతృప్తి అలాగే ఉంటుంది కదా, అప్పుడు మీకు అది ఎన్నికల్లో ఓడించదా? అందువల్ల ఇప్పటికైనా అధికార పార్టీలు కేంద్రంలోనైనా రాష్ట్రం గుర్తించాల్సింది అంటే ఇండిపెండెంట్ ప్రజా ఉద్యమాలు, పీపుల్స్ మూవ్మెంట్స్, కాంగ్రెస్ జనతా పార్టీ లాంటి ప్రెషర్ గ్రూప్స్, స్వచ్ఛంద సంస్థలు, సివిల్ సొసైటీ యాక్టివిస్టులు, మీడియా, ఇవి అనేక సమస్యల్ని తీసుకొస్తూ ఉంటుంది. ఇది క్రైసిస్ లో కూడా ఆపర్చునిటీ ఉంటుంది. ఈ సమస్యలను పరిష్కరించండి, మీకే రాజకీయంగా లాభం జరుగుతుంది కదా, మళ్ళీ మోడీ ఇంకోసారి గెలుస్తాడు కదా. ఎస్ సార్.